ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు సీఎంలతో పాటు నరేంద్ర మోడీకి. ఏంటి సార్ ఏం చెప్తున్నారు? ఇదేంటి చర్చకు సిద్ధం? మోదీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. 10 సంవత్సరాల క్రిందట ఆయన చేసిన ఒక వాగ్దానం నెరవేర్చలేదు. క్యాపిటల్ అమరావతి కడతా అన్నారు, కట్టారా? లేదు. 2 స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపి ఉద్యోగాలు కాపాడుతామన్నారు, ఎందుకు కాపాడలేదు? ఈ రోజు వరకు నేను వెళ్ళి కోర్టుకు ఆర్డర్ తీసుకొచ్చాను. 3 ప్రత్యేక హోదా ఇస్తానన్నా. నేను కోర్టుకు వెళ్ళి గత సంవత్సరం వాదనలు వినిపించి ప్రత్యేక హోదా కొరకు హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ డైరెక్షన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రత్యేక హోదా అడగట్లేదు సరికదా. మోదీని నిలదీసి ప్రత్యేక హోదా ద్వారా లక్షల కంపెనీలు, 100 కంపెనీలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి, లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, లక్షల అప్పులు తీరుతాయి. అలాంటిదే స్మార్ట్ సిటీలు కడతా అన్నారు, కట్టారా? మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటైనా నెరవేర్చారా? లేదు. మరి అలాంటిది మరలా ఆయన ఏదో సంబరాలు చేసుకోవడానికి దేనికి? 15 లక్షల రూపాయలు ప్రతి వాడికి ఇస్తాం, బ్లాక్ మనీ తీసుకొచ్చని క్యాంపెయిన్ ప్రామిస్ చేశారా? 100 స్మార్ట్ సిటీలు కడతా అన్నారు, కట్టారా? 100లో 1 ఏం చేశారు చెప్పండి మంచిది? మందిరాన్ని, రామ్ టెంపుల్ కట్టారు. చైనా వచ్చి మన ఇండియన్ బోర్డర్ని ఆక్యుపై చేసేస్తుంది, కాపాడగలుగుతున్నావా? అందుకనే పాలన రావాలి, పాలన మారాలి. 7569441275 తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీలు మనం గెలిస్తేరా. ఈసారి ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు విడిచిపెట్టి బానిసలారా బయటికి రండి అని స్లోగన్తో పాలన రావాలి, పాలన మారాలని మీరు ఒక్కొక్కరు గ్రూపులు పెట్టండి. 7569441275 తణుకు అయితే తణుకు, రాజమండ్రి అయితే రాజమండ్రి, గ్రూప్ పేరు అనంతపూర్ అయితే అనంతపూర్, కరీంనగర్ అయితే కరీంనగర్, నిజామాబాద్ అయితే నిజామాబాద్. తెలుగు రాష్ట్రాలను మనం అప్పుడు ఎన్టీ రామారావు గారి సమయంలో అవ్వచ్చు, ఇందిరాగాంధీ సమయంలో అవ్వచ్చు, తెలుగు రాష్ట్రాలు ఇంతకుముందు మీరు చూడండి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు కానీ ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఎంపీలు గెలిస్తే 42లో 42 గెలిస్తే దేశాన్ని కాపాడేది మనం, దేశాన్ని శాసించేది మనం, 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పు తీర్చేది మనం. ఎందుకంటే వీళ్ళు అప్పులు చేయడమే తప్ప లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల కోట్లు, తెలంగాణలో 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయే తప్ప వడ్డీ కట్టలేని పరిస్థితి. కనుక మార్పు రావాలంటే ఈరోజే మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి.